ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో గురుకులాల పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్నదని చెప్పి క్లియర్గా కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే గతంలో గురుకులాలకు ఉన్నటువంటి ప్రాధాన్యత క్రమక్రమంగా కాంగ్రెస్ వచ్చిన తర్వాత తగ్గిపోయింది. ఇప్పుడు అసలు గురుకులాలకు పోవాలంటే భయపడే రీతిలో అక్కడ ఉన్నటువంటి ఫుడ్ పాయిజన్ పేరిట కావచ్చు, ఇంకా విషసర్పాల పేరిట కావచ్చు, అనేక రకాలుగా అక్కడ కొంతమంది విద్యార్థులు సూసైడ్ చేసుకొని కూడా చనిపోయేటటువంటి పరిస్థితి ఎన్నడూ లేని విధంగా శ్రీ చైతన్యలో నారాయణలో చూసినటువంటి ఏదైతే ఉన్నదో ఇప్పుడు ప్రజెంట్ గురుకులాలలో ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉన్నారు విద్యార్థులు. మరి మాట్లాడదాం దీని మీద. మనతో పాటు మాట్లాడడానికి ఏబీవీపీ సురేష్ అన్న ఉన్నారు. అన్న నమస్తే అన్న. నమస్కారం. ఏం చెప్తారన్న, ఇప్పుడు గురుకులాలలో విద్యార్థులు చనిపోవడానికి కారణం ఏంది? అసలు చనిపోయినా కూడా ఇంతవరకు ప్రభుత్వం అసలు ఎలాంటి ఒక రివ్యూ మీటింగ్ కావచ్చు దాన్ని పట్టించుకోవట్లేదు. అసలు ఏం చెప్పదలుచుకున్నారు ఈ విషయం? ఏదైతే గురుకుల విద్యా వ్యవస్థలనేది గురుకులాలు అనేది తెలంగాణ రాష్ట్రంలో పేద విద్యార్థులు చదువుకై ఏర్పాటు చేయడం జరిగింది. సో సంతోషం, ఏ గవర్నమెంట్ అయినా గురుకుల విద్యా వ్యవస్థలను ఏర్పాటు చేసింది. కానీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక దాదాపుగా 200 మంది విద్యార్థులు చనిపోయారు. మొన్న ఒకటే రోజు పెద్దపల్లి గురుకులాల్లో ఒకటే రోజు 2 విద్యార్థులు చనిపోయారు. 2 విద్యార్థులు చనిపోయినా కానీ ఈ ముఖ్యమంత్రి ఈరోజు దున్నపోతు మీద వర్షం కూర్చున్నట్టుగా ఈరోజు ఒక్కరోజు కూడా స్పందించలే. ఒక్కరోజు కూడా పేద విద్యార్థులు చదువుకున్నటువంటి ఈరోజు గురుకులాల్లో అసలు ఎందుకు జరుగుతుంది, ఎందుకు ఫుడ్ పాయిజన్ అవుతుంది, ఎందుకు స్నేక్స్ బైట్స్ అవుతున్నాయి, ఎక్కడ కూడా రివ్యూ పెట్టలే. రివ్యూ పెట్టకపోగా ఈరోజు పేద విద్యార్థులు చదువుకున్నటువంటి గురుకులాలలో ఈరోజు అక్కడ ఉన్నటువంటి సెక్రటరీస్ కావచ్చు, ఎవరైతే అలుగు వర్షిణి ఉన్నారో, మీ అలుగు వర్షిణి యొక్క కామెంట్స్ ఏంది, మీ విద్యార్థులే కదా, మన విద్యార్థులే కదా, మీ వాష్రూమ్స్ మీరు శుభ్రం చేసుకుంటే ఏముంటుందని చెప్తుంది. అలాంటి కామెంట్స్ చేసిన అలాంటి అధికారిని ఇంకా వాళ్ళు సెక్రటరీగా నియమించారంటేనే రేవంత్ రెడ్డి గారికి పేద విద్యార్థులు చదువుకునే గురుకులాల్లో కావచ్చు విద్య పైన ఏ విధంగా చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుంది. సో తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు మద్యానికి మంత్రి పెట్టిండు, ఈరోజు విద్యకు మంత్రి లేదు. విద్యకు మంత్రి లేకపోవడం, సరైనటువంటి క్వాలిటీ క్వాంటిటీ ఎడ్యుకేషన్ అందించకపోవడం, వీటన్నిటికీ దుష్పరిణామాలకు అన్న గురుకులాలని పట్టించుకోవట్లేడు. ఇప్పుడు మీరన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది కళ్ళకు కట్టినట్టుగా. మరి ఇది ఒక పక్కన పెడితే ఇంకో పక్కన నేను ఇంటిగ్రేటెడ్ స్కిల్ యూనివర్సిటీ కడతాను, 200 కోట్లు వెచ్చిస్తున్నానని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. మొన్న రీసెంట్గా ఒక శంకుస్థాపన చేయడానికి కూడా మన ఒక పర్యటనలో తిరిగి దాంట్లో భాగంగా నాగర్ కర్నూలుకు వెళ్ళి అక్కడ ఒక శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. మరి అసలు దీన్నంతా ఎట్లా చూడొచ్చు? నిజంగానే అంత చిత్తశుద్ధి ఉంటే ఉన్న గురుకులాలను ఎందుకు కాపాడుకోలేకపోతా ఉన్నాడు? ఏం చెప్తారు? నేను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మీరు ఇంటర్నేషనల్ స్థాయిలో ఈరోజు ప్రతి మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ని ఏర్పాటు చేస్తామంటున్నారు కదా, దాన్ని ఏర్పాటు చేయండి, మేము స్వాగతిస్తున్నాం. కానీ ఎట్ ద సేమ్ టైం ఈరోజు పేద విద్యార్థులు చదువుకోవడానికి ఇంటర్నేషనల్ స్థాయిలో మీరు అన్నటువంటి ఈరోజు 18 ఏళ్ళు కావస్తున్నా కానీ ఇప్పుడు కొబ్బరికాయ కొడుతున్నారు మీరు. ఎస్, విద్యార్థుల యొక్క చదువు పట్ల మీ యొక్క అంకిత భావం ఏంది, మీ యొక్క చిత్తశుద్ధి ఏంటంటే దీన్ని బట్టి అర్థమవుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు ఇంటర్నేషనల్ స్థాయిలో స్కూళ్ళని ఏర్పాటు చేయడం అంటే అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూళ్ళలో మీరు స్కూళ్ళని ఏర్పాటు చేయడం కాదు, అక్కడ ఒక సపరేట్ ల్యాండ్లో ఇంటర్నేషనల్ స్కూళ్ళని ఏర్పాటు చేయాలి. అక్కడ ఇంటర్నేషనల్ స్కూల్లో కావచ్చు అక్కడ ఉన్న మంచి నాణ్యత కలిగిన ఉపాధ్యాయులను రిక్రూట్మెంట్ చేయాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కేవలం ఈరోజు భూమి పూజ చేస్తే ఎక్కడి నుంచి ఉపాధ్యాయులు తీసుకొస్తారు? కాబట్టి మంచి టీచింగ్ స్కిల్స్ కలిగినటువంటి మంచి టెస్టులు కండక్ట్ చేసి మంచి ఉపాధ్యాయులను రిక్రూట్ చేయాలి. ఇంకోటనా, ఈరోజు మీరు ఇంటర్నేషనల్ స్థాయిలో ఈరోజు గురుకులాల స్కూళ్ళని ఏర్పాటు చేస్తామంటున్నారుగా. ఆ రోజు అధికారంలో రాకముందు రేవంత్ రెడ్డి ఏమన్నానంటే ప్రతి గురుకులానికి పక్కా బిల్డింగ్ కట్టిస్తామన్నారు. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ గురుకులాలు పక్కా బిల్డింగ్స్ లేక, సరైన నాణ్యత లేని బిల్డింగ్స్ లేక ఈరోజు కూలిపోయి ఊరుస్తున్నాయి. సో వాటికి కూడా బిల్డింగ్స్ కట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అయితే ఇప్పుడు ఈ విద్యాశాఖకు సంబంధించి ఏదైతే ఉన్నది, మంత్రి మీరు అడుగుతున్నట్టుగా అసలు విద్యాశాఖ వేరే వాళ్ళ చేతులకు పోతే అది ఎట్లా ఉంటుందో, విచ్ఛిన్నం అయిపోద్ది, చిన్నభిన్నం అయిపోద్ది అని చెప్పి భయంతో నా దగ్గర పెట్టుకున్న దాని మీద ఒక ప్రత్యేక చిత్తశుద్ధితో నడిపిస్తూ ఉన్నా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు పదే చెప్తా ఉన్నారు. దీని మీద మీ కామెంట్స్ ఏంటి? ఎస్, విద్యాశాఖ మంత్రిని తన దగ్గర పెట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు, మీరు వేరే వారి దగ్గర పోతే ఏమవుతుందో దేవుడేరు, కానీ మీ దగ్గర పోతే ఏమవుతుందో తెలుసా? ఈరోజు అలుగు వర్షిణి లాంటి ఒక సెక్రటరీ ఈరోజు అతి నీచంగా పేద విద్యార్థులపైన మాట్లాడినా కూడా మీరు చర్య తీసుకోకపోవడం, ఇదే మీ దగ్గర పెట్టుకుని ఈ విధంగా మీరు చేసేది. ఈరోజు పేద విద్యార్థులు చదువుకున్న గురుకులాల్లో నిత్యం ఫుడ్ పాయిజన్స్, స్నేక్ బైట్స్ అవుతున్నా కానీ రివ్యూ చేయకపోవడం. అదేవిధంగా ఈ మద్యానికి మంత్రి కేటాయించినటువంటి రేవంత్ రెడ్డి విద్యకి ఎందుకు కేటాయిస్తలేడు అంటే పేద విద్యార్థులు చదువుకోవడం రేవంత్ రెడ్డికి ఇష్టం లేదు, పేద విద్యార్థులు చదువుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇష్టం లేదు. పేద రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఫెయిల్ అయింది అనుకోవచ్చా? ఈ గవర్నమెంట్ అట్టర్ ఫ్లాప్ అయింది. కేసీఆర్ ప్రభుత్వంలో విసిగిపోయిర్రు, మాకు అసలు అవి రాలేదు ఇవి రాలేదని చెప్పి కాంగ్రెస్ని తెచ్చుకున్నారు అందరు కలిసి. మరి ఇప్పుడు తెచ్చుకున్న కాంగ్రెస్లో ఏం జరుగుతూ ఉన్నది? విద్యార్థులకు కావచ్చు, నిరుద్యోగులకు కావచ్చు, అసలు ఎలాంటి సౌకర్యాలు అందుతూ ఉన్నాయి? వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఎంతవరకు నెరవేరినాయి? ఎస్, విద్యా విషయంలో ఎక్కడ కూడా ఏం జరగలేదన్న. మీరు మొన్న చూసిరు
కొత్త ప్రైవేట్ యూనివర్సిటీలని బిల్లు మేఘాల మీద కొత్త యూనివర్సిటీల బిల్లులు తీసుకొస్తావు, కొత్త యూనివర్సిటీలకు ఆమోదం పొందిస్తున్నావు. మరి పేద విద్యార్థులకు ఉండే ఉస్మానియా యూనివర్సిటీకి ఒక కొత్త బిల్డింగ్ అయినా కట్టినావా ఈ 2 సంవత్సరాల్లో? పోనీ ఒక పోస్ట్ అన్న నింపినావా? పేద విద్యార్థులు చదువుకునే తెలంగాణ రాష్ట్రంలో నుండి గవర్నమెంట్ యూనివర్సిటీస్లో ఈరోజు శిథిలా వ్యవస్థకు చేరుకొని టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు లేక వెలవెలబోతా ఉన్నాయి. ఏ ఒక్క యూనివర్సిటీ పైన కేవలం రివ్యూలు చేస్తూ ఉన్నారు. ఆ రివ్యూలు దేనికి లాభం? మీరు చాయ్ బిస్కెట్లు తినడానికి సరిపోతున్నాయి ఆ రివ్యూలు తప్ప ఈరోజు ఒక్క పోస్ట్ నింపడానికి లేదు. సో ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో నుండి పేద విద్యార్థులు యూనివర్సిటీ విద్యను అభ్యసించాలంటే మీరు ఉస్మానియా యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీలను బతికించండి అంటున్నాం. యూనివర్సిటీలన్నీ ఐసీయూలో ఉన్న యూనివర్సిటీస్లను మీరు బతికించాలని చెప్తున్నాం. ఈరోజు కేవలం ఏకోపాధ్యాయ పేరుతోటి ఒక్కొక్క డిపార్ట్మెంట్ నడుస్తున్నాయి. కొన్ని డిపార్ట్మెంట్లకు ప్రొఫెసర్లు లేక వేరే డిపార్ట్మెంట్లు ఉన్న సార్లు ఈరోజు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి యూనివర్సిటీస్లో మీరు మంచి విద్యను అందించాలంటే మీరు చెప్పిన వాగ్దానాల రోజు కేసీఆర్కి మీరైతే చెప్పినారో దానికి హీనంగా మీరు కాకుండా రేపు లేకుంటే వచ్చిన 3 సంవత్సరాలు ఇంకా మిగిలింది 3 సంవత్సరాలు కాబట్టి మీకు కూడా ఇంటికి పంపుతారు, మళ్ళీ రారు అధికారంలో. మొన్న రీసెంట్గా మాట్లాడుతూ ఉన్నాడు, ఇంకా 10 సంవత్సరాలు ఎవరు ఎన్ని చేసినా కూడా నేనే ముఖ్యమంత్రిగా ఉంటా అని చెప్పి బల్లగుద్ది చెప్తా ఉన్నాడు. ఎవరెన్ని చేసినా 10 సంవత్సరాలు ఉంటానంటూ రేవంత్ రెడ్డి రాత్రి కళలు కంటూ మాట్లాడుతున్న మాటలు అవి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక్క యూనివర్సిటీలో ఒక పోస్టు నింపలే, ఎక్కడ కూడా ఒక ఫ్లైఓవర్ కొత్తది కట్టలే, ఏ గ్రామీణ ప్రాంతంలో కూడా ఈరోజు ఎక్కడ కూడా రైతులకు సబ్సిడీలు వస్తలేదు. ఆ రైతు బంధును రుణమాఫీలను సగ ఆరకొరగా చేసి ఎగవేసే ప్రయత్నం చేస్తున్నాడు. సో ఇవన్నీ లోపాలు ఉన్నాక ఇంకా 10 సంవత్సరాలు ఎట్లా ఉంటారు? కేవలం ఈరోజు రాత్రి కళలు వచ్చిందేమో రేవంత్ రెడ్డికి, అది పొద్దున చెప్పడం జరిగింది తప్ప అది నిజానికి ఇంప్లిమెంటేషన్ కాకూడదు. ఇంకోటి కూడా అసలు మన పిల్లలు ఎందుకు గ్రామాలలో ఉంటారు, విదేశాలకు పంపండి, నేను వాళ్ళకు సంబంధించి అన్ని రకాలుగా నేను చూసుకుంటా, వాళ్ళకి ఏమేం కావాలి, వాళ్ళకి స్కాలర్షిప్లు కావాలన్నా అన్నీ ఇస్తాను, కానీ ఇక్కడి నుంచి అయితే ఖచ్చితంగా అమెరికాకు యూఎస్కు అక్కడ పంపండి బయటి దేశాలకు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. ఒక పక్క ఇదే ఏబీవీపీ కావచ్చు, ఇంకా విద్యార్థి సంఘాలు అన్నీ కూడా గతంలో చేసినాయి. కాంగ్రెస్ ఏర్పడిన తర్వాత ఓవర్సీస్ స్కాలర్షిప్స్ రిలీజ్ చేయమని చెప్పి అనేక రకాల ధర్నాలు చేసినాయి. ఈ రెండింటికి అసలు మ్యాచ్ అవుతలేదు. ఏం చెప్తారు దీని మీద? గ్రామీణ ప్రాంతం నుండి యువతకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, మీరు ఫారెన్ వెళ్ళాలి, ఫారెన్లో వెళ్ళి చదువుకోవాలంటున్న రేవంత్ రెడ్డి ఓ దద్దమ్మ. నేను అంటున్నా దద్దమ్మని అంటున్నా. ఈరోజు పేద విద్యార్థులకు రావాల్సినటువంటి 9,000 కోట్ల రియంబర్స్మెంట్ బకాయిలు బాకీ ఉంటే ఈరోజు ఫార్మసీ కాలేజ్ చదివినా, బీటెక్ చదివినా, ఎంఫార్మ్ చదివినా అక్కడ సర్టిఫికెట్లన్నీ కాలేజీలో మొగ్గుతూ విద్యార్థి ఏం చేయాలనో ఈరోజు రోడ్ల పెడితే తిరుగుతున్నారు. నీకు అంత చిత్తశుద్ధి ఉంటే ఫారెన్ అనేది దేవుడెరుగు. ఫస్ట్ లోకల్గా తెలంగాణ రాష్ట్రంలో 9,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇవ్వు. ఫస్ట్ ఆ బకాయిలను విడుదల చేసి విద్యార్థి తన సర్టిఫికేట్ తీసుకొని ఏ ఫార్మా కంపెనీకో, ఏ సాఫ్ట్వేర్ కంపెనీకో, లేదా ప్రభుత్వ ఉద్యోగానికో, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగానికో ప్రిపేర్ అవుతారు. దాని మీద దృష్టి పెట్టాల్సిన రేవంత్ రెడ్డి ఈరోజు రియంబర్స్మెంట్ ఇక ఎందుకు అబద్ధాలు మాట్లాడడం, ఎందుకు మోసం చేయడం? రేవంత్ రెడ్డి అనుకుంటుండో ఆయనకు ఒక్కరికే తెలివి ఉందని. మీరు ఒక్కరికే తెలివి ఉందని మీకు అనుకుంటే కర్రు కాల్చి ఈరోజు జనాలు వాత పెడతారు. ఎందుకంటే ఈరోజు నాకు రియంబర్స్మెంట్ వస్తలేదంటే మా అమ్మకి తెలియదు అనుకుంటారా? ఇక్కడ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో నుండి చదువుకునే విద్యార్థికి రియంబర్స్మెంట్ అసలు వాళ్ళ తల్లిదండ్రులకు తెలియదా? కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులు అందరూ గమనిస్తున్నారు. తల్లిదండ్రులు అందరూ కూడా రైతులే. కాబట్టి నీకు రానున్న రోజుల్లో మీ రియంబర్స్మెంట్ కూడా విడుదల చేయకుండా ఇలాంటి పెద్ద పెద్ద గప్పాలు మాట్లాడితే మిమ్మలను రాజకీయంగా భూస్థాపితం చేసేది విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు. ఓకే రైట్. ఇప్పుడు ఈ 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించి కూడా అనేక రకాల విద్యారంగ మన ఏదైతే సంఘాలు ఉన్నాయో అన్నీ చేస్తూ ఉన్నాయి పోరాటాలు. కానీ ఇంకా ఇప్పుడు అది ఫలించింది అనుకోవచ్చా? ఇంకో 22,000 ఉద్యోగాలు ప్రకటిస్తున్నామని చెప్పి ఒక శుభవార్త నిరుద్యోగులకు అని చెప్పి చెప్తా ఉన్నారు. నెరవేరినట్టేనా మీ ఆకాంక్షలు ఏమన్నా? ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కొత్త నోటిఫికేషన్ వేయలేదంటున్నాం మేము. సో కాంగ్రెస్ వచ్చినాక కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలంటున్నాం. కాంగ్రెస్ వచ్చినాక మీరైతే ఇచ్చినటువంటి హామీ ఆల్రెడీ 60,000 ఉద్యోగాలు ఎక్కడ ఇవ్వలే. 60,000 ఉద్యోగాలు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు అవి, వాటిని మాత్రమే భర్తీ చేసిండు. కొత్త ప్రభుత్వం వచ్చినాక కొత్త నోటిఫికేషన్లు కావాలంటున్నాం. కొత్త ప్రభుత్వం వచ్చినాక మసిపూసి మారేడుకాయ మేము అడుగుతలేం. కొత్త ప్రభుత్వం వచ్చినా మీరు అనుకున్నటువంటి 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని అంటున్నాం. అదేవిధంగా ఒకటే సంవత్సరంలో చేస్తామని చెప్పిండు. ఒకటే సంవత్సరంలో మీరు జాబ్ కొట్టుకొని పోవాలి, ఎంచక జాబ్ చేసుకోవాలని చెప్పిండు. ఈ సంవత్సరం పోయి 18 నెలలు అయితే, 2 సంవత్సరాలు అయిపోతుంది, ఇంకో 2 నెలలు అయితే. కానీ కొంతమంది కాంగ్రెస్ మంత్రులు ఏమంటా ఉన్నారంటే, అరే వచ్చినాం కదా మెల్లమెల్లగా ఇంకా 5 సంవత్సరాలు ఉంది మాకు టైము, గుర్తుపెట్టుకోరు మేము సంవత్సరంలోనే 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం, ఇంకో 22,000 ఉద్యోగాలు వస్తున్నాయి, 2 సంవత్సరాలల్లో ఖచ్చితంగా 1,00,000 ఉద్యోగాలు ఇస్తాం, మాకు డెడ్ లైన్ 5 సంవత్సరాలు ఉన్నదని చెప్పి మాట్లాడుతున్నారు.
మాట్లాడుతూ ఉన్నారు. అందుకే ఒకసారి క్లారిటీ కోసం నిజంగానే సంవత్సరం వల్ల చెప్పారా లేకుంటే మీరేమన్నా భ్రమపడతా ఉన్నారు? లేదు వాళ్ళు డెడ్ లైన్ ఏదంటే 5 సంవత్సరాలు అంటున్నారు కదా, ఆ 2 సంవత్సరాలు అయిపోయింది అంటున్నాం మేము. వాళ్ళకు మిగిలింది కేవలం 2 సంవత్సరాలు మాత్రమే. లాస్ట్ 1 ఇయర్ ఎలక్షన్ పీరియడ్లోనే మాత్రమే అయిపోతుంది. సో మీరు ఏమన్నా మీరు అనుకున్నటువంటి హామీలను నెరవేర్చాలనుకుంటే ఉన్న సమయం ఇది బంగారు సమయం. ఇప్పుడు ఈ సమయంలో మాత్రం మీరు ఉద్యోగాలు ఇవ్వాలి తప్ప మేమేదో లాస్ట్కి ఇస్తాం చివరికి ఇస్తామంటే మీరు కూడా ఏదో నిరుద్యోగుల పుట్టన కొట్టి వాళ్ళ యొక్క ఏజ్ లిమిట్ దాటిపోయి మీరు కూడా ఆ విధంగా చేస్తారు. కాబట్టి మీ యొక్క భ్రమ కాబట్టి ఈ ఉద్యోగాల విషయంలో కూడా ముంచెత్తడం జరిగింది. ఉద్యోగాల విషయంలో కూడా ఈరోజు నిరుద్యోగులను నిండా ముంచడం జరిగింది. కాబట్టి ఈరోజు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం, జాబ్ క్యాలెండర్కి పటిష్టమైన భద్రత తీసుకొస్తాం అని చెప్పారు. మళ్ళా మొన్న కేవలం జాబ్ క్యాలెండర్ అంటే ఏంది, మేము ఇన్ని ఉద్యోగాలు ఇస్తాం, టీచర్ ఇన్ని, కానిస్టేబుల్ అన్ని, సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ని, అది కాదు జాబ్ క్యాలెండర్ అంటే. ఏ నెలలో ఏ పోస్ట్ వస్తుంది, దాని యొక్క ఎగ్జామ్ ఎప్పుడు. ఇప్పుడు దసరా పండుగ అనేది ఒక డేట్ ఫిక్స్ అయి ఉంటుంది కదా, సంక్రాంతి పండుగ అనేది ఒకటి ఫిక్స్ అయి ఉంటుంది. ఆ విధంగా కానిస్టేబుల్ ఉద్యోగం ఎప్పుడు నోటిఫికేషన్ ఉంటుంది, ఎప్పుడు ఎగ్జామ్ అయిపోతుంది, ఎప్పుడు డ్యూటీకి ఎక్కుతాడు, ఇది జాబ్ క్యాలెండర్ అంటే. ఒక గ్రూప్ 1 ఉద్యోగి ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తాడు, ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుంది, దాని తుది దశ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, ఎప్పుడు జాబ్లో ఎక్కుతాడు, ఇది జాబ్ క్యాలెండర్ తప్ప మేము ఇన్ని ఉద్యోగాలు ఇస్తాం, ఇన్ని భర్తీ చేస్తాం అని నోటి మాటలు కాదు కదా. నోటి మాటలు మాట్లాడకుండా జాబ్ క్యాలెండర్ అంటే దానికో నిజంగా యూపీఎస్సీ ఏ విధంగా అయితే క్రియేట్ చేస్తుందో ఆ స్థాయిలో మీరు కూడా జాబ్ క్యాలెండర్ తీసుకురావాలని కూడా ఇస్తుందని తెలియదు. ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు ఇదే నిరుద్యోగులను వాడుకొని గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, అది ఎవరిని అడిగినా చెప్తారు. ఇప్పుడు ప్రజెంట్ లోకల్ బాడీ ఎలక్షన్లు రాబోతా ఉన్నాయి, ఎంపీటీసీ జెడ్పీటీసీ ముందు పెడతాం, తర్వాత సర్పంచ్ల ఎలక్షన్లకు పోతామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఏమన్నా నిరుద్యోగుల తరఫు నుంచి, ఎందుకంటే మీరు ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి జాబ్ క్యాలెండర్ కోసం కావచ్చు, ఉద్యోగాల కోసం కావచ్చు కొట్లాడుతూనే ఉన్నారు. మీ మీద కనీసం ఒక చిత్తశుద్ధితోటి మీ దగ్గరికి వచ్చి మాట్లాడినటువంటి కాంగ్రెస్ నాయకుడు ఇంతవరకు లేరు. మరి మీ తరఫున ఎలక్షన్లో ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుందా? 100% పడుతుంది. ఎందుకు పడదనా, ఇది కొత్త నోటిఫికేషన్ వేయకపోతే నువ్వు విద్యార్థులు రియంబర్స్మెంట్ చేయకపోతే, గురుకులాల్లో విద్యార్థులు చచ్చిపోబడతారు, ఈరోజు యూనివర్సిటీలో ఒక పోస్టు నియమపోతే, యూనివర్సిటీలో ఒక కొత్త ల్యాబ్ని ఏర్పాటు చేయకపోతే, యూనివర్సిటీస్లో నువ్వు కొత్త బిల్డింగ్లు కట్టకపోక ఒక టీచర్ పోస్టులు, ఈరోజు యూనివర్సిటీ స్థాయి నుంచి కేజీ నుంచి పీజీ వరకు విద్యాలయాలని అదో పాతాళంలోకి ఈరోజు కేవలం టీచర్ పోస్టులు నింపిండు. నేను కాదంటలేను, టీచర్ పోస్టులు నింపిండు, కానీ అక్కడ విద్యార్థులకు సరైన చదువు చెప్తురా? టీచర్లు అందరూ ఈరోజు కూడా చిట్టి బిజినెస్లు చేసుకుంటారు తెలంగాణ రాష్ట్రంలో. అంటే ఆ విద్యార్థులకు సరైన చదువు చెప్తున్నారా లేదా అనేది ఈరోజు టీచర్ పట్టుకునేట్లేదు, విద్యాశాఖ విద్యామంత్రి లేడు. సో ఏ విధంగా మీకు పాజిటివ్ ఓట్స్ చేస్తారని మీరు అనుకుంటా ఉన్నారు? ఖచ్చితంగా దీని యొక్క ఎఫెక్ట్ స్థానిక సంస్థల ఎలక్షన్ మీద పడుతుంది. తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు. సో మేము అంటున్నాం, ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లకు పోయే ముందు మీరు 8,500 కోట్లు, దాదాపు 9,000 కోట్ల రీఎంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయండి. ఏదైతే ప్రొఫెసర్ యొక్క నోటిఫికేషన్ను జారీ చేయండి, యూనివర్సిటీలో ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయండి. ఇవన్నీ మీరు నింపి స్థానిక సంస్థలకు పోతే మీకు బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడతారే తప్ప మీరు ఈ విధమైన పోతే ఇంటర్నేషనల్ స్థాయి స్కూల్ అన్నారు. ఏ మండలానికి, ఇప్పుడు మండలం స్థాయిలోనే కదా ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్లు, ఇంటర్నేషనల్ స్థాయి స్కూల్ చూడరా ఎవడన్నా? కాబట్టి నేనేమంటున్నా అంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి చెప్పే మాటలు చేసి చేతులకు తేడలేదు. మీరు మోసం చేయాలనుకుంటే మిమ్మలను ప్రజలు మోసం చేస్తారు, మిమ్మలను ఓటు కాడ మోసం చేస్తారు. ఎక్కడ మోసం చేస్తారంటే ఓటు గుద్దే కాడ మోసం చేస్తారు, మీరు కూడా ఇంటికి పోతారు.